తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధనగిరిదారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చాడు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధనగిరిదారి అలంకారంలో బ్రహ్మోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. గోవర్ధనగిరిదారి అలంకారంలో స్వామివారిని మేళ వాయిద్యాలతో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరింపచేసి వేద పండితులు మంత్రోచ్చరణ చేసి స్వామివారి చరిత్రను భక్తులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఆనాడు అకాల వర్షాలతో భూమండలం అతలాకుతలమై గోపాలకులను రక్షించి కాపాడడానికి ఇంద్రుని యొక్క గర్వాన్ని భంగం కలిగించడానికి ఈ అలంకారాన్ని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శిస్తే ఈరోజు మనం స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
పచ్చిక బయళ్ళ ద్వారా మన యొక్క గో కులం అంతా కూడా బాగుపడుతోంది. మీరు పొలాలను దున్నుతారు, దాని మీద నీరు వస్తోంది, దాని ద్వారానే గడ్డి మొలుస్తోంది. గోవులన్నీ కూడా చక్కగా పచ్చిక బయళ్ళను మేస్తున్నాయి. ఏంటి మీరు ఇంద్రుని పూజిస్తున్నారు అంటే, వారందరూ కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఇంద్ర పూజ చేయమంటున్నారని చెప్పేసి గోపాలకులందరూ చెప్తారు. అప్పుడు నందులవారు రాండి అని చెప్పేసి అందరు ఈ గోపపాలకులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గోవర్ధనగిరికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా వార్షిక నవాన్నిక దీక్షాపూర్వక శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు గోవర్ధనగిరిధారి అయి పురవీధులలో ఊరేగాడు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోవర్ధనోద్ధారుడైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి తరించారు. కృష్ణ పరమాత్మను దర్శిస్తేనే సమస్త క్లేశములు నశిస్తాయని చెప్పేసి మనకు చెప్తోంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందుడు గోవర్ధనోద్ధారుడు. గో అనే పదానికి వేదములు, శాస్త్రములు, గోవులు అనేటువంటి అర్థం వస్తుంది. దాన్ని ఉద్ధరించేటువంటి వాడే గోవర్ధనుడు, అన్నిటిని కూడా రక్షించేటువంటి వాడే ఆ గోవర్ధనుడు అనేటువంటిది నామం. ఈ గోవర్ధనగిరి విశేషంగా దర్శించినట్టయితే మన అందరికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పేసి భాగవతంలో చెప్తోంది. గోవర్ధన యొక్క పర్వతం యొక్క లక్ష్యం ఏంటంటే, భగవంతుడు ప్రకృతిని ఆరాధించండి, కొండను ఆరాధించండి, వృక్షాలను ఆరాధించండి, గోవులను ఆరాధించండి అని చెప్పేసి చెప్పడమే ఈ గోవర్ధనగిరి యొక్క